అండి ఈరోజు నేను ట్రైకోడర్మా విరిడి ఎట్లా యూజ్ చేయాలనేది చెప్తాను. అసలు అది మన ప్లాంట్స్కి ఎందుకు అవసరం అనేది చెప్తాను అనమాట. ఇదండి, ఇది నేను ఆన్లైన్ పర్చేస్ చేశాను అమెజాన్లో. ఇది నాకు 500 రూపీస్ అయింది అమెజాన్లో. చూశారు కదా, అమెజాన్లో లాస్ట్ టైము నాకు తెలిసిన వాళ్ళు కొద్దిగా ఇచ్చారనమాట. నాది జామ చెట్టు చనిపోయేటట్టు ఉంటే కొద్దిగా ఇస్తే నేను అది యూజ్ చేస్తే చాలా ఇమీడియట్గా చచ్చిపోయే చెట్టు కూడా బతికిందనమాట, జామ చెట్టు. సో అందుకని నేను ఇది తెప్పించుకున్నాను. ఎక్కువ ఇదేంటంటే దీనివల్ల యూజెస్ ఏంటంటే, మనకి ఎట్లయితే మనకి బ్యాక్టీరియా అది వస్తుందో, మనుషులకి ఎలా జబ్బులు వస్తాయి అలాగే వీటికి కూడా, ప్లాంట్స్కి కూడా వేరు తెగుళ్ళు అని వస్తాయి అన్నమాట. దానికి కూడా ఫంగస్ వస్తుంది. ఇది ఫంగస్ వచ్చి ఏమైపోతుందంటే, చెట్టు పైకి బాగానే కనపడుతుంది కొన్ని రోజులు, మనకి సడన్గా కింద నుంచి పురుగు వచ్చి మొత్తము చెట్టును తినేస్తుంది, చచ్చిపోతుంది చెట్టు మొత్తం. వేరు దగ్గర నుంచి ఇంకా ఫంగస్ స్టార్ట్ అయిపోయి ఏమైపోతుందంటే అది చనిపోతుంది. ఇది ఎందుకు ఫంగస్ ఎక్కువ వస్తుందంటే, ఇప్పుడు ఒక్కొక్కసారి మనకి వర్షాలు లాస్ట్ టైం అంటే మన 2 months బ్యాక్ మనకు బాగా హెవీ రెయిన్స్, 2 months కూడా కాదు, 1 month బ్యాక్ మనకి హెవీ రెయిన్స్ పడ్డాయి. అప్పుడు చెట్లు ఎంత నీళ్లు డ్రైన్ అవుట్ అయినా కానీ కొద్దిగా వాటర్ దాంట్లో మిగిలిపోతుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే చెట్లకి ఫంగస్ వచ్చేస్తుంది. ఫంగస్ లోపల ఎక్కువ నీళ్లు ఉండడం వల్ల ఒక్కొక్కసారి మనం తెలియక నీళ్లు కూడా ఎక్కువ పోస్తూ ఉంటాం చెట్లకి. దానివల్ల కూడా మనకి ఫంగస్ వస్తుంది చెట్లకి. సో దానికి మనం ఏంటంటే క్యూర్ దీన్ని, ఇది ట్రైకోడర్మా విరిడి. ఇది కొంచెం మనకి ఎక్స్పెన్సివ్, కానీ యాక్చువల్గా ఫార్మర్స్కి అయితే సబ్సిడీలో దొరుకుతుంది. ఇది వాళ్ళు ఎక్కువ దేనికి వేస్తారు అంటే అల్లము, మళ్ళీ ఇంకేంటి పసుపుకి, వీటికి వేస్తారు. అంటే భూమిలో వచ్చే వాటికి ఎక్కువ ఫంగస్ వస్తుంది కాబట్టి అంటే వాటికి ఎక్కువ వేస్తారు. ఇది దేనికైనా వాడచ్చు. ఇదేంటంటే బయో ఫంగిసైడ్ ఇది. సో దీన్ని దేనికైనా వాడచ్చు, చాలా యూస్ఫుల్. ఇది ఎట్లా యూజ్ చేయాలనేది నేను మీకు చెప్తాను. ఇదండి ట్రైకోడర్మా ఎట్లుంటుంది చూసారు కదా, పౌడర్ ఇలా ఉంటుంది. పౌడర్ మన బూడిద లాగా ఉంటుంది చూడడానికి, కాకపోతే అంటే ఆ కలర్లో కొంచెం లైట్గా ఉంటుంది, కానీ ఇదిగోండి ఈ కలర్లో వస్తుంది. సో నేను 4 liters ఆఫ్ వాటర్ తీసుకున్నాను. తీసుకొని దాంట్లో ఇప్పుడు నేను ట్రైకోడర్మా కలుపుతున్నాను. ఈ ప్యాకెట్లో మొత్తము ఇంత ఉందన్నమాట. ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది, నేను కొద్దిగా కలిపాను. ఇదిగోండి ఇంత కలిపాను, నీళ్ళలో కలుపుతున్నాను చూడండి. నేను కొన్ని వీడియోస్ చూసాను, ఏంటంటే చనిపోయే చెట్టును కూడా అది బతికిస్తుంది అని చూసాను అనమాట. చూసినప్పుడు మా ఇంటి దగ్గర ఒక ఆవిడ దగ్గర ఉంది అంటే కొద్దిగా ఇచ్చారు నాకు. మీరు నమ్మరు, జామ చెట్టు ఆల్మోస్ట్ చనిపోయేటట్టు అయిపోయింది. దానికి వేరు పురుగు వచ్చింది, చచ్చిపోతుంది అనుకున్నా నేను. ఇంకా చచ్చిపోతుంది అనుకున్న చెట్టు మళ్ళీ రివైవ్ అయింది. ఇది వేయడం వల్ల మళ్ళీ బ్రతికింది ఆ చెట్టు కూడా మీకు చూపిస్తాను. ఇదండి, ఇలా బాగా వాటర్లో బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు యూజ్ చేసే బకెట్స్, ఇంట్లో యూజ్ చేసే బకెట్స్లో కలపకండి. ఇదేంటంటే పెయింట్ డబ్బా అన్నమాట, దాంట్లో కలుపుతున్నాను నేను. ఇది కలిపిన తర్వాత ఇదండి, ఇది పసుపు ప్లాంట్ కొంచెం ఎండిపోయినట్టు అయింది. దీనికి కొద్దిగా పోసాం మనం, ఎక్కువ అవసరం లేదు. ఇంకా అంటే ఒకవేళ మీకు ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నప్పుడు కూడా ఇది దాన్ని కిల్ చేసేస్తుంది అనమాట. ఒకవేళ ఉన్నా లేకపోయినా కానీ పోసుకుంటే ఇదేంటంటే మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. ఒకవేళ ఫంగస్ ఫామ్ అవ్వకపోయినా, లోపల మనకైతే తెలియదు లోపల ఉందో లేదో ఫంగస్ ఫామ్ అవ్వకున్నా కానీ మీరు పోయొచ్చు. నేను ఇంకోటి చూపిస్తాను, మా జామ చెట్టు. ఇదండి, ఇది మా జామ చెట్టు, ఒక జామ చెట్టు. ఇది ఆల్మోస్ట్ ఏంటో ఆకులన్నీ కూడా కొంచెము డల్గా, ఇంకా అంటే నాకు ఎందుకో వేరు పురుగు ఫంగస్ వచ్చి ఉంటుంది దీనికని డౌట్. అందుకని దీనికి వేస్తాను నేను. చూడండి, అండ్ ఇదండి సపోటా ప్లాంట్. చూసారు కదా, సపోటా కూడా వచ్చింది, చిన్న కాయలు మొదలయ్యి. దీనికి కూడా పోస్తున్నాను. ఇలా నేను జామ చెట్టుకు పోసినప్పుడు ఈ జామ చెట్టు ఆల్మోస్ట్ చచ్చిపోయేటట్టు అయిపోయిందండి.
అయితే నేను అది ఇదే ట్రైకోడర్మా నేను ఇక్కడ లిక్విడ్ కలిపి వేసాను అనమాట. ఇప్పుడు చూడండి ఎలా కాయలు వచ్చినాయి. చిన్న మొక్క ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి, జామకాయలు చూసారు కదా. అంత బాగా ఈ చెట్టు కూడా ఉన్నాయి చూడండి కాయలు చూడండి. సో ఈ చెట్టు అయితే ఆల్మోస్ట్ చచ్చిపోతుంది అనుకున్నా, నేను చచ్చిపోతుంది అనుకున్న చెట్టు మళ్ళీ రివైవ్ అయ్యి ఎంత బాగా మళ్ళా కాయలు అవి వచ్చినాయి చూడండి. సో మన కళ్ళు ఎదురుగానే చెట్టు చచ్చిపోతుందండి. నాకు ఫ్రూట్ ప్లాంట్స్ అయితే నాకు చాలా ఎక్స్పీరియన్స్. బాగున్న చెట్టు కూడా సడన్గా ఇట్లా చచ్చిపోతుంది మొత్తం. విదిన్ 2-3 days పురుగు వచ్చిందంటే మాత్రం మొత్తం చెట్టు ఒకటేసారి చనిపోతుంది. ఎంత బాధ వేస్తుందంటే అది మీ కళ్ళ ముందు చచ్చిపోతుంది. అలాంటప్పుడు ఇది ట్రైకోడర్మా వాడండి. ఇదండి నేను దీన్ని మన మల్బరీకి కూడా పోస్తున్నాను. ఇదండి మల్బరీ ప్లాంట్, కాయలు చూసారు కదా, కాయలు దీనికి కూడా పోస్తున్నాను. మనం చూసారు కదా నా స్టార్ ఫ్రూట్ ప్లాంట్ చూపించాను నేను మీకు. ఇదండి కాయలు పెద్దగా అయ్యాయి చూసారు. ఇదండి ఇదంతా పూతనే. ఇదండి ఇక్కడంతా కూడా అంత పెద్దగా అయినాయి చూడండి కాయలు, గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి. ఏంటంటే ఇలా ఉన్న చెట్టు ఒకటేసారి ఇట్లా ఫంగస్ వచ్చి వేరు పురుగు వచ్చి చచ్చిపోతుంది. సో అందుకే మనం ముందు జాగ్రత్తగా పోస్తున్నాను నేను. మన దానిమ్మ మొక్కకు కూడా పోస్తున్నాను. ఇంకొన్ని కాయలు వచ్చాయి, దానిమ్మకాయలు, దానిమ్మ మొక్క పోస్తున్నాను. ఇది మన గ్రేప్ ప్లాంట్కి బాగా ఫంగస్ వస్తుంది. సో వేరు పురుగు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో దీనికి కూడా పోస్తున్నాను. ఇదండి ఇది చెర్రీ ప్లాంట్ మనది, చాలా బాగా పెరిగింది. కాపు అయితే రాలేదు కానీ ఇంకా పూత స్టార్ట్ అవ్వలేదు. కాపు కాదు, పూత ఇంకా స్టార్ట్ అవ్వలేదు, కానీ దీనికి కూడా పోస్తా. ఇది వాటర్ యాపిల్ ప్లాంట్, దీనికి కూడా పోసాం కొంచెం. ఇది తెల్ల నేరేడు, ఇది మన స్వీట్ లైమ్. ఇక్కడ ఆకుకూర ఉంది, మధ్యలోనేమో ఇదిగోండి పూత స్టార్ట్ అయింది మన మామిడి చెట్టుకి. సో మామిడి చెట్టు కూడా పోద్దాం, అంటే ఆకుకూరకు తగలకుండా పోయండి. కానీ చుట్టూ నేను ఆకుకూర పాలకూర వేసాను. ఇక్కడేమో మామిడి చెట్టు, ఇదిగోండి పూత స్టార్ట్ అయింది చూసారు. సో ఈ టైంలో ఏంటంటే వేరు పురుగు, అంటే మీకు మాయిస్ట్ ఎక్కువ ఉన్న దగ్గర వేరు పురుగు వస్తుంది అన్నమాట. సో దానికి మీరు ట్రైకోడర్మా వాడండి. ఇది ఏమో మన ఫిగ్ ప్లాంట్, మళ్ళీ ఇది పపాయ. ఈ రెండిటి కూడా పోస్తున్నాను. ఇదిగోండి మా యాపిల్ బేర్ కాపు అయిపోయింది. ఇదిగోండి ఇంకా కొన్ని కాయలు ఉన్నాయి, ఇక్కడ కాయలు ఉన్నాయి చూడండి, యాపిల్ బేర్ కాయలు. సో ఈ మొక్క కూడా పోసాం. మా సీతాఫలాలు చూసారా, సీజన్ అయిపోయింది కానీ కాయలు ఉన్నాయి ఇంకా. ఇదిగోండి. సో దీనికి కూడా మనము పోసాం. ఇదిగోండి పొటాటో, చిన్న మామూలు ఇది మామూలు బస్తా ఉంటుంది కదా, బియ్యం బస్తా, దాంట్లో పెట్టా పొటాటో. దీనికి కూడా కొద్దిగా పోసాం. ఇదండి ములక్కాయ చెట్టుకు కూడా పోసాం. చూసారు కదా కాయలు ఎలా వచ్చాయో, ములక్కాయలు. ఇదండి నేను లిల్లీ ప్లాంట్కి కూడా పోస్తున్నాను కొద్దిగా. చూడండి లిల్లీస్ ఎలా వచ్చాయి. రోజ్ ప్లాంట్, పూలు బాగా వచ్చినాయి. ఇప్పుడైతే తగ్గినాయి పూలు, వింటర్లో ఎక్కువ పూలు రావు. సో వీటికి రోజెస్కి కూడా వేరు పురుగు ఎక్కువ వస్తుంది. సో రోజ్ ప్లాంట్స్కి కూడా ఇవ్వండి. ఇదండి పొటాటో ప్లాంట్ ఫ్లవర్స్ చూసారా మీరు ఎప్పుడైనా? ఇదండి ఇది
పొటాటో ప్లాంట్ ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి కదా వైట్గా. దీనికి కూడా కొద్దిగా పోస్తున్నాను నేను. అండ్ ఇది చామగడ్డ కూడా పోతాం. టమాటో ప్లాంట్స్, మస్టర్డ్ ప్లాంట్స్. చూశారు కదా, ఇలా మీరు చనిపోయే చెట్టుని, చనిపోతుంది అనుకున్న చెట్టుని కూడా మీరు ఈ ట్రైకోడర్మాతో పౌడర్ వేసి బ్రతికించవచ్చు మొత్తం. అంటే మీ కళ్ళ ముందే మళ్ళీ అది బాగా కాయలు కాసి, ఇది కూడా నా జామ చెట్టు కాయలు కాసినట్టు చక్కగా మళ్ళీ బ్రతుకుతుంది. మీరు కూడా ట్రైకోడర్మా యూజ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.